తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. ఏమనుకుంటున్నారు మంత్రివర్గ విస్తరణ, ఇప్పుడు కొన్ని విషయాలు పునర్వ్యవస్థీకరణ? కొన్ని విషయాలు మంచి విషయాలు శరద్ గారు లేవనెత్తారు, వాటితో నేను ఏకీభవించక తప్పట్లేదు. నెంబర్ 1 వచ్చేసి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి టాల్ లీడరు, అంటే ఒక ఆయనకు మంచి ఇమేజ్ ఉంది అంటే పబ్లిక్ లోపల. అటువంటి లీడర్ పోయి రేవంత్ రెడ్డి గారు లాంటి క్యాబినెట్ లో పనిచేస్తారనుకోవడం అయితే పూర్తి హాస్యాస్పదం. ఎందుకంటే ఆయన స్థాయిని తగ్గించుకోవడమే. ఇవాళ రాజగోపాల్ రెడ్డికి ఒక ఇమేజ్ ఉంది, ఆయన క్యాబినెట్ మెంబర్ అయిన మనుక్షణము. మిగతా టాల్ లీడర్ల సంగతి చూసాం మనం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు, అటువంటి వాళ్ళు ఇవాళ క్యాబినెట్ లో ఉండడం వల్ల వాళ్ళు తలెత్తుకోలేని తిరగలేని పరిస్థితి. రేపు వాళ్ళ పార్టీలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఘనకార్యాల వల్ల ఉంటారా, కొనసాగుతారా లేదా అంటే ఇప్పుడు అది అంతరించిపోయేటువంటి పార్టీగా మిగిలిపోతుందండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ పూర్తిగా కోల్పోయింది. వాళ్ళు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజలను చీట్ చేసిన విధానం, 6 గ్యారెంటీలు అంటూ. ఇంకొకటి, ఇప్పటిదాకా 2.5 ఏళ్ల లోపల వాళ్ళ యొక్క కూర్పు చూస్తే, అంటే వాళ్ళ యొక్క మంత్రివర్గాల కూర్పు చూస్తే ఏడుగురు డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళరండి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారితో. కోర్ డిఎన్ఏ ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి గారు, వివేక్ గారు, కొండా సురేఖ గారు, జూపల్లి గారు, వీళ్ళంతా పలుసార్లు పార్టీలు మారినోళ్ళు. ఇందులో ప్రధానంగా తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి అయితే వీళ్ళు కంప్లీట్ డిఎన్ఏ లేనటువంటి వాళ్ళు, కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు. ఆ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లోపల పనిచేస్తున్నందుకు తలెత్తుకొని తిరగాలో తలదించుకొని బతకాలో తెలియని దీన స్థితిలో దామోదర రాజనరసింహ, మన బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా కూడా అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి అయితే ఇక ఏడవాలో నవ్వాలో లేని పరిస్థితి. అటువంటి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లోపల రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పనిచేస్తానడం అయితే వారి స్థాయిని తగ్గించుకోవడమే. నెక్స్ట్ ఇంకొకటి, లంబాడ సామాజిక వర్గం అండి, మొత్తం 22 లక్షల మంది పాపులేషన్ అండి. మన స్టేట్ లోపల 3వ అతిపెద్ద లాంగ్వేజ్ వాళ్ళది తెలుగు, ఉర్దూ తర్వాత పెద్ద లాంగ్వేజ్ అది లంబాడ వాళ్ళు. ఆ సామాజిక వర్గానికి ఈ రోజు వరకు కూడా ప్రాతినిధ్యమే లేదు. పైపెచ్చు వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నటువంటి కోయ సమాజ సీతక్కకు పెద్ద ఇది ఇవ్వడం. కోయకి ఇస్తే తప్పేంది నాకు అర్థం కాలేదు. వాళ్ళ మీద యుద్ధం అంటే కోయకి ఇవ్వచ్చు, లంబాడికి ఇవ్వచ్చు, ఇద్దరు పడదండి. అంటే పడదు కానీ అంటే కోయకి ఇవ్వడాన్ని మనం తప్పు పట్టదు కదా. నీ తప్పు పట్టట్లా, అక్కడ నిప్పు పెట్టాడు. అక్కడ ఏమైందంటే వారిద్దరి మధ్య పచ్చగడ్డ. అది ఆదిలాబాద్ లో నడుస్తుంది, అది ఆదిలాబాద్ లో నడుస్తుంది. వరంగల్లో నేను ఆదివాసీలకు మంత్రి పదవి ఇవ్వడానికి తప్పు పట్టట్లా. ఆ గొడవ మీరు చెప్పిన గొడవ సోయం బాపురావు లంబాడి ఆదిలాబాద్ లో ఉంది, వరంగల్ ఖమ్మంలో పెద్దగా లేదు అది ఇష్యూ. అదే అయితే లంబాడి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కంప్లీట్ గా ఇవ్వకపోవడం అనేది వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ సామాజిక వర్గం మొత్తం కూడా దూరమైంది. ఎందుకంటే లంబాడి సామాజిక వర్గానికి గతం లోపల సత్యవతరాథుడు గారికి మంత్రి పదవి కాకుండా వాళ్ళ యొక్క తాండాలను గ్రామ పంచాయతీగా మార్చి కేసీఆర్ గారు అంతో ఇంతో వాళ్ళ మనసు చూరగొన్నారు. తర్వాత ఏదైతేనేమి వారి 9 ఏళ్ల పరిపాలన లోపల కొన్ని పొరపాట్లు జరిగినమాట వాస్తవం, అవునన్నా కాదన్నా. ఇంకొకటి, దాని వల్ల వీరు అధికారంలోకి వచ్చారు. అసలు 6 నెలల ముందు వరకు అసలు పొలిటికల్ స్పేస్ లో లేదండి కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క అధ్యక్షుల వారిని మార్చారో ఆ తర్వాత పిక్చర్ లోకి వచ్చింది. ఎవరికి ఓటు వేయాలనేటువంటి త్రిశంకు స్వర్గల ఓటర్లు కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. ఇవాళ రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా మునిగిపోయేటువంటి వావా. ఇదొకటైతే మాదిగ సామాజిక వర్గంలో కూడా అంటే ఊరు పేరు లేదలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఒక దామోదర గారికి ఇచ్చారు, కానీ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ ఊరు పేరు మీకు తెలియకపోతే ఎట్లా పాప 4 సార్లు పోటీ చేశాడు అంటే ఆయన వినండి. 2009 లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, 2009 లో జడ్పీ చైర్మన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్. అట్లా అనొద్దు కదా మనం ఊరు పేరు తెలియదు. మీరు వరంగల్లో ఉంటే తెలియాలని తెలియదు కదా. 2009 లో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ 2009 లో, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ 2009 లో, కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్, ఇవన్నీ చేశారు 2009లోనే. అంటే అక్కడ కూడా మాదిగ సామాజిక వర్గాల మధ్య రేషియో పరంగా మాలలు 15% ఉంటే 30% వాళ్ళ యొక్క దళిత్ కమ్యూనిటీలో మాదిగలు ఉన్నారు. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం రేషియో ప్రకారంగా వారికి దమాషా ప్రకారం మంత్రి పదవులు దక్కలేదనే అసంతృప్తి మాదిగ కమ్యూనిటీలో ఉంది. ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నప్పుడు ముఖ్యమైన కీలకమైన శాఖలు విద్యాశాఖ, హోంశాఖ మంత్రి స్టిల్ 2.5 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు. విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు మూతబడే పరిస్థితికి వచ్చింది. రిక్రూట్మెంట్లు లేవు. మొత్తం విద్యా
వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఇక హోంశాఖ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే నగరం నడిబొడ్డు లోపల ఆ లాయర్ను మొన్న హతమార్చిన సంఘటన చూసాం, ఒక పోలీస్ అధికారి భార్యను హత్య చేసిన ఉదాహరణ చూసాం, కరీంనగర్ నడిబొడ్డున దోపిడీలు చూసాం. పూర్తిగా శాంతి భద్రతలతో పూర్తిగా వైఫల్యం కనబడతా ఉంది. ఇప్పుడు ఏదో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటంటే ఇప్పుడు మంత్రివర్గ కూర్పు చేసినా ఇంకా మంత్రివర్గం వచ్చేటోళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని కోల్పోతారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చినా తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రి పదవులు తీసుకుంటే ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. వాళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల వల్ల. రేవంత్ రెడ్డి గారే ఉండరనేటువంటిది క్లియర్ గా తెలిసిపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ బొందబెట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండు. ఆయన చేసే కార్యక్రమాలు అట్లా ఉన్నాయి. మొన్న ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ లోపల తెలుగుదేశం జెండాలు అయితేనే, అంతకుముందు ఖమ్మం లోపల తెలుగుదేశం జెండాలు అయితేనే. ఇప్పటికి కూడా వారు నరేంద్ర మోడీ గారిని ప్రేజ్ చేయడం, ఇటు చంద్రబాబు నాయుడు గారిని ప్రేజ్ చేయడం, ఇటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఇక్కడ మాట్లాడే స్కోప్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు పెను మార్పులు రాజకీయంగా జరగబోయేటువంటి ప్రమాదం కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీని పుట్టిముంచే కార్యక్రమం జరుగుతా ఉంది. దీన్ని అర్థం చేసుకున్నటువంటి కోర్ కాంగ్రెస్ వాదులు వీలైనంత వరకు ఈ యొక్క మంత్రివర్గంలో చోటు కోసం తాపత్రయక పడపడమే మంచిది. ఎందుకంటే ఈ దరిద్రం వాళ్ళకు కూడా చుట్టుకుంటది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేటనే కంప్లీట్ గుదిబండి అండి, ఒక బ్యాగేజ్. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రానున్న రోజు లోపల ఈ బ్యాగ్ తీసుకెళ్లి బీజేపీ తగిలించుకున్న కూడా బీజేపీ కూడా ప్రమాదమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరో కిరణ్ కుమార్ రెడ్డి గారు లాగా మారుతారండి. వారిని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. 6 గ్యారెంటీల కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. కత్తి వెంకటస్వామి గారు, మంత్రివర్గ పునర్వ్యవస్థ